అశ్వమేధ యాగం చేసిన అశ్వాన్ని సంహరిస్తారని మీలో ఎంతమందికి తెలుసు? ఇది వధ కాదు, బలి ఇవ్వడం. యాగశ్వాన్ని రాజపు మహారాణి కౌసల్యదేవి 3 కత్తులతో సంహరిస్తుంది. ఆ అశ్వాన్ని ఒక శాలలో రోజంతా ఉంచుతారు. మహారాణి రాత్రంతా ఆ గుర్రంతో పాటు నిద్రించాలి. ఇది ఆ యాగంలో ఒక భాగం. తరువాత దశరథుడు తన భార్యలను యాగం జరిపించిన పూత, ఉద్గాత, అథర్వపు, బ్రహ్మలకు ఒక్కొక్కరిని ఒక్కొక్క భార్యను దానంగా ఇస్తాడు. వారు మళ్ళీ రాజుకు తన భార్యలను ఇచ్చేస్తారు. బదులుగా వేరే దక్షిణ తీసుకుంటారు. పపా అని ఆ అశ్వంలోని ఒక అవయవాన్ని తీసి యాగహోమంలో వేస్తారు. దాని నుండి వచ్చిన పొగను మహారాజు పీలుస్తాడు. అప్పుడు తన పాపాలన్నీ పోతాయి. తర్వాత 16 మంది కూర్చొని ఆ గుర్రం అవయవాలను యజ్ఞంలో హవిస్సుగా వాడతారు. ఇంకా అయిపోలేదు. నెక్స్ట్ ఏం చేశారు? నెక్స్ట్ రాబోయే వీడియోలో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, నువ్వు ఏదైనా గ్రేట్ రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేసేటప్పుడు దానికి తగినట్టుగానే నీ ఎఫర్ట్స్ ఉండాలి. అశ్వమేధ యాగం చేయడం అంత ఈజీ కాదు. అంత ఈజీ అయ్యుంటే అందరూ చేసేవాళ్ళు.